టర్నింగ్ ఇచ్చుకోండమ్మా. నాకు ఇంటర్ లేదా మళ్ళీ వెనక్కి నాలుగు స్టెప్ ఇవ్వాలి నువ్వు కూడా. ఇప్పుడు చప్పట్లు ఇలా 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 సరిపోయారు ఇద్దరును. సో అంటే నిజంగా నాకు డ్రెస్ అదంతా జేమ్స్ బాండ్ లాగా ఉంది. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగే స్టైల్ గా ఉంటాను. నాకే అర్థం కాదు అసలు పుట్టినప్పుడు కూడా నేను చాలా బట్టలు వేసుకుని స్టైల్ గా పుట్టానంట. ఇంకోసారి నాకే అర్థం కాదు అసలు పుట్టినప్పుడు కూడా నేను చాలా బట్టలు వేసుకుని స్టైల్ గా పుట్టానంట. యా దిస్ ఇస్ ట్రూ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అక్క బట్టలు వేసుకుని స్టైల్ గా పుడతాను. అంతే తేడా మనిషి. ఏదో తేడాగా ఉందేంటి అక్క? తేడా తెలుసుకుని మరి ఎంత తేడా తెలియదు అక్క. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎలా ఫీల్ అవుతున్నావు అక్క? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి అక్క. నువ్వు నన్ను రోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయావు. సో అలాగే రోస్ట్ ఏం చేయక్కర్లేదు, ఆల్రెడీ రోస్టెడ్ గానే ఉన్నావు. ఇంటర్వ్యూ క్యాన్సిల్, నేను వెళ్ళిపోతాను. అమ్మో ఈ రోజు నేను తట్టుకోలేను. గుడ్ జాబ్ చందు, నీ పేషెన్స్ టెస్ట్ చేశాను, నెగ్గావు. కమ్ ఆన్ లెట్స్ డు ఇట్. అక్క కంగ్రాచులేషన్స్. ఇది దేనికి? హౌస్ లోకి వెళ్తున్నావు కదా, సో ఏంటి, ఏం ప్లాన్ చేసుకున్నావు ఏంటి? యాక్చువల్లీ ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అలా అలా ఉంటే బాగుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే డాడీ ఎప్పుడు ఒకటే మాట చెప్పారు, తల్లి నువ్వు ఏం చేసినా కూడా ఎప్పుడు ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి. సో నేను అలాగే చేస్తాను అనమాట. అక్కడ మధ్యలో ఎవరో అలా వచ్చి ఇలా వెళ్ళినట్టున్నారు. నా బ్లడ్ మాకు వస్తే మాకు మంచి బ్లడ్ వస్తుంది, నీకు మంచి బ్లడ్ వస్తే నాకు మంచి బ్లడ్ వస్తుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మా డాడీ ఎవరు అనుకున్నారు? మోహన్ దార్ డాడీ. థ్యాంక్ యూ డాడీ. అంటే పూర్వజన్మలో, ఇప్పుడు కాదు, ఇప్పుడు మా డాడీ బోస్ గారు ఫీల్ అయిపోతారు. బాగా కనెక్ట్ అయినట్టు. పూర్వజన్మలో అంటే మోహన్ బాబు డాడీ అయ్యి ఉంటారు. అందుకని చెప్పేసి నాకు లక్ష్మికి ఒక కనెక్షన్ అన్నమాట. లక్ష్మక్క దీనికి నాకు సంబంధం అసలు లేదు. ఐఎమ్ లైక్ హర్ ఏమంటారు హాఫ్ సిస్టర్ లాగా. అంటే పూర్వజన్మ సిస్టర్స్ కదా. ఓకే. అంటే బేసిక్ గా కంటెస్టెంట్స్ తో ఇంటర్వ్యూ అనగానే ఒక ఫ్లో ఉంటుంది, అంటే దేని తర్వాత ఏది అడగాలని చెప్పేసి. బేబక్ తో ఇంటర్వ్యూ అంటే కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్లు కూడా మర్చిపోయేలా చేస్తాను. వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా ప్రాబబ్లీ వాళ్ళు ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళి దారిలో అరే బేబక్ నీ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నానే యాంకర్ నేనక్క ప్లీజ్ అక్క ప్లీజ్ అని అనుకోవాలి. సరే అక్క ఉంటానక్క. హాయ్ చందు, ఎలా ఉన్నారు? అలానే ఉన్నా, కాకపోతే కొద్దిగా ఇదంతా మారిపోయింది. కొంచెం అక్క గ్లామర్ వచ్చింది బిగ్ బాస్ హౌస్ కి. నిజంగానా? ఆర్ యు షూర్? నిజంగా. ఆర్ యు షూర్? నిజంగా. అంటే నేను సన్నబడితే బేసికలీ బాగుంటాను అన్నమాట. నేను సన్నబడ్డం అనలేదు అక్క, గ్లామర్ వచ్చావన్నా. ఇను లోపలికి వెళ్ళి జరిగింది అదే. ప్యాంట్ లూజ్ అయింది, షర్ట్ బాగా లూజ్ అయింది. ఇప్పుడు నేను ఏది స్టిచ్ చేయించుకుందాం అనుకుంటా. 2 కేజీలు అయితే గట్టి తగ్గిస్తాను నాకు అనిపిస్తుంది. ఒక వారానికి 2 కిలోలు తగ్గా. నేను అసలు 10 కిలోలకి సిద్ధమై వెళ్ళా అక్కడికి. ఓకే, చేసే లోపల బయటకి. ఓకే డన్. బేబక్క చెప్పు, నీ ఈ ఎలిమినేషన్ అవ్వటం ఎలా, ఏంటి? ఫేక్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా? ఓకే నీకు అర్థమైపోయిందా? అన్ఫేర్ అని అనిపించింది. 1 డేలో ఎవరు ఆట ఆడడానికి అవ్వదు కదా. 1 డే క్రికెట్ మ్యాచ్ అనుకోలేదు నేను. 100 డే మ్యాచ్ అనుకున్నా. టెస్ట్ అది 1 డే అని తెలిసింది. 1 డేలో నామినేషన్స్ పెట్టేశారు, వాళ్ళకున్న ఒపీనియన్ చెప్పేశారు. ఓకే. ఆడియన్స్ కి నేనేంటి అని తెలిసే లోపల వాళ్ళు కూడా ఓటేసారు. అయిపోయింది. జరగాల్సిందంతా జరిగింది. ఆ హౌస్ లో ఉండాల్సింది నా హౌస్ లో ఉన్నా. ఇంకా బయటకు వచ్చి ఇప్పటి నుంచి చేస్తా రచ్చమాలు కూడదు. మీరందరూ ఎందుకో నన్ను మిస్ అయ్యారని కూడా నాకు డౌట్ వచ్చింది. అందుకే అది నాకు అలా అనిపించింది. పొద్దున్నే ఒకసారి ఒక కాకి అరిచింది వర్కౌట్ చేసేటప్పుడు. అక్క హౌస్ లో వర్కౌట్ చేస్తున్నారు. ఎక్కడ చూపించలేదు సరిగ్గా. అవునా? నేను బాగా చేసా కానీ తీసా. ఏం అడగమాట, షో స్టార్ట్ అయిన తర్వాత అండ్ అందరు ప్రోమోలు బాగున్నాయి, బట్ అందరి ప్రోమోల కంటే బేబక్క మీ ప్రోమో చూసుకున్నారా? నేను చూడలేదు. అబ్బా అదిరిపోయింది అక్క మీ కామెడీ టైమింగ్ అని అదంతా. మేబీ ఆ ప్రోమో చూసి అబ్బో ఇంకేముంది బేబక్క చూపిస్తారా? అయితే చూపిస్తారా? చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. ఆ ప్రోమో మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని కొంచెం ఏమన్నా రీచ్ అవ్వక ఏమన్నా బయటకు వచ్చేసామో నా ఫీలింగ్. అండ్ ఆ కుక్కర్ గోల్ ఒకటి, ఆ ప్రోమో వల్ల అయితే ఏం జరగలేదేమో అనిపిస్తుంది. ప్రోమో బాగుంది, బాగుండి ఉంటది, తీసేటప్పుడే నాకు అనిపించింది. కాకపోతే నేను ఇమీడియట్లీ కిచెన్ అనే డిపార్ట్మెంట్ వల్ల ప్రతి సీజన్ లో ఇష్యూస్ అవుతున్నాయని మనకు తెలవదు. సో అదే డిపార్ట్మెంట్ తీసుకోవడం, అది ఆ కుక్కర్ లో మాడి మసైపోవడం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. చాలా బాగా ఆడావు బేబక్క. నీ ఆట చూసి మెచ్చి తిని
సపోర్ట్ చేయటానికి పాపం మా బెజవాడ వాళ్ళకి కూడా వరదలని అదని. సో వాళ్ళు కష్టంలో ఉన్నారు, నేను కష్టంలో ఉన్నాను, కష్టపడ్డాను. మా అందరికి బెజవాడ వాళ్ళకి ఒకే టైంలో దెబ్బ పడింది. మరి ఈ దెబ్బ ఎలా నాకు లైఫ్ లో ముందుకు తీసుకెళ్తుందో, ఎలా గుర్తుంటది, లైఫ్ లో గుర్తుంటది.